మహాశక్తి ఉపాసకులు కుర్తాలం శ్రీ సిద్దేశ్వరి పీఠ ఆస్థాన సిద్ధాంత వర్యులు ఓంకార మహాశక్తి పీఠ అధిపతి కీర్తిముకుని చిత్రపట సృష్టికర్త దైవజ్ఞ పొన్నలూరు శ్రీనివాస గార్గే సిద్ధాంతి గారు ఈ రోజు మనతో ఉన్నారు. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితాలని అలాగే ఒక అద్భుత పరిహార మార్గాన్ని తెలియజేస్తారు. నమస్కారం సిద్ధాంతి గారు, గ్రహబలం కార్యక్రమానికి స్వాగతం అండి. శని కుజుల కలయిక వల్ల మేషరాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఈ వారం? ఈ నెల 21వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి కుజుడు స్తంభించినటువంటి కుజుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తుంటాడు. ఈ కన్యారాశిలో శని కుజుల యొక్క కలిసి సంచారం అనేది జరుగుతూ ఉంటుంది ఆగస్టు నెల 4వ తేదీ వరకు. కనుక ఒక్కొక్క రాశి వారు కొన్ని విశేషాల మీద కొన్ని అంశాల మీద శ్రద్ధ అవగాహనతో ఉండాల్సిన అవసరం ఉంది. ఈ పరంపరలో మేషరాశిలో జన్మించినటువంటి జాతకులు అప్పు తీసుకోవాలన్నా అప్పు ఇవ్వాలన్నా ఈ రెండు అంశాలు చాలా గుర్తుంచుకోవాలి. అలాగే శరీరంలో తెలియనిటువంటి చిన్నపాటి రుగ్మత లాంటిది ఏదైనా ఉన్నప్పటికీ కూడా అలాంటి వాటి మీద అశ్రద్ధ చేయకండి. తెలియని రుగ్మత ఏదైతే ఉంటుందో అలాంటి రుగ్మతని వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్లి తగిన నిర్ణయం తీసుకోవడానికే ప్రయత్నం చేయండి. అంటే రుణ సంబంధమైన అంశాలు, కొంత రుగ్మతకు సంబంధించిన అంశాలు, ఈ రెండింటి మీద కూడా ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం మేషరాశి వారికి ఉంది. దీనితో పాటు మనకు తెలియనటువంటి వ్యక్తులు కొంతమంది పరిచయం అయ్యి ఒక్కోసారి వారు శత్రువులుగా మారడానికి అవకాశం ఉంటుంది. లేదా గతం నుంచి ఉన్నటువంటి శత్రువులు కొంతమంది ఉంటారు కనుక అలాంటి శత్రువులు ఎవరు, వారు ఏదైనా పంజా వదలటానికి అవకాశం ఉందా, ఇలాంటి విషయాల మీద కూడా కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద రుణ విషయాలు, రుగ్మత విషయాలు, శత్రు సంబంధ విషయాలు, ఈ మూడు విషయాల మీద మేషరాశి జాతకులు ఎక్కువగా ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది జూన్ 21వ తేదీ నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు. సిద్ధాంతి గారు, మరి వృషభ రాశి వారు ఈ శని కుజుల కలయిక తరువాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారా? వృషభ రాశిలో జన్మించిన జాతకులకి ఈ శని కుజుల కలయిక పంచమ స్థానంలో జరుగుతున్నది. పంచమ స్థానము అంటే సంతాన స్థానము కనుక సంతానాన్ని కోరుకునేటువంటి వారు ప్రత్యేకంగా ఈ సమయంలో ఒక్కొక్కసారి కొంతమంది సంతానానికి సంబంధించినటువంటి కొన్ని చికిత్సలు కూడా చేసుకుంటూ ఉంటారు. కనుక అలాంటి అంశాలు కూడా కొంచెం దృష్టిలో ఉంచుకోవాలి. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి సంతానం ఏదైతే ఉంటుందో సంతానానికి ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇబ్బందులు ఉంటే వారు చెప్పుకునే ఇబ్బందులా, చెప్పుకోలేనటువంటి ఇబ్బందులా అనే విషయాల మీద కూడా కొంచెం దృష్టి ఎక్కువగా ఉంచాలి. కొంతమందికి వివాహ నిర్ణయాలు జరుగుతుంటాయి, కొంతమందికి ఉద్యోగాలు వస్తుంటాయి, కొంతమంది చదువుతూ ఉంటారు, కొంతమంది ఫీజులు చెల్లిస్తూ ఉంటారు, కొంతమంది హాస్టల్లో జాయిన్ చేయాలనుకుంటాం. ఎక్కడ జాయిన్ చేయించినప్పటికీ, ఎక్కడ వారు ఉన్నప్పటికీ వారి యొక్క బాగోగులు విషయం మీద కొంత ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ ఉండాలి. వారు తమకు చెప్పుకునేటువంటి అంశాలు కొన్ని ఉంటాయి, చెప్పుకోలేని అంశాలు ఉంటాయి. చెప్పుకోలేని అంశాలు ఉంటే ముందుగా గ్రహించిన ఆయన ఏదైనా సమస్య వచ్చిందా, అమ్మ ఏదైనా సమస్య ఉందా అని తమ బిడ్డల్ని అడగాల్సిన అవసరం ఉందని వృషభ రాశి జాతకులు గమనించాల్సిన అవసరం ఉంది. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎవరెవరి ఇష్టదేవాలను మనం ప్రార్థించుకుంటూ జూన్ నెల 21వ తేదీ నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు సంతాన సంబంధమైనటువంటి అంశాల మీద ఎక్కువగా దృష్టి ఉంచాల్సిన అవసరం వృషభ రాశి జాతకులకు. మరి శని కుజుల కలయిక జరుగుతుంది కదా, మరి మిథున రాశి వారు ఎలాంటి విషయాల్లో అప్రమత్తతగా ఉండాలి చెప్తారా? ఓకే, శని కుజుల యొక్క కలయిక సంచారం చేస్తున్నటువంటి కలయిక ఈ కన్యారాశిలో జరుగుతుంది కనుక దీని యొక్క ప్రభావం మిథున రాశి వారిపైన ఎక్కడ ఉంటుంది అంటే వారు చేసేటువంటి వృత్తి, వ్యాపార, ఉద్యోగ, ఆరోగ్య, వాహన విషయాల్లో ఉంటుంది. వాహనం ఉన్నవారు, కొత్తగా వాహనం కొన్నవారు చాలా వేగంగా నడుపుతుంటారు. కొంతమంది వాహనం వేగంగా నడిపే అలవాటు కొంతమందికి ఉంటుంటుంది. కనుక వాహన వేగాన్ని కొంత తగ్గించాల్సిన అవసరం ఉంది. అలాగే వాహనాన్ని పర్చేజ్ చేయాలనుకున్న వారు కూడా కొంచెం ఆచి తూచి అడుగులు వేసి తగు నిర్ణయాలతోనే వాహనాన్ని కొనుక్కోండి. అలాగే ఆరోగ్య విషయాలు కూడా కొన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నించండి. సహజంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్య విషయాలు జాగ్రత్తలు తీసుకుంటారు. ఇది కాకుండా చిన్నపాటి ఏదైనా సమస్య ఉంటే వెంటనే వైద్య నిర్ణయాలకి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది, కానీ సొంత నిర్ణయాలకు ఇవ్వకూడదు. ఉద్యోగ స్థితిగతుల్లోనూ వ్యాపార అంశాల్లోనూ కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. అంటే ఉద్యోగ విషయాల్లో ఒక్కొక్కసారి తమ పై అధికారులు ఉంటారు కనుక తమ పై అధికారులు చెప్పినటువంటి మాటల్ని ఖాతరు చేయకుండా వారు చెప్పిన మాటల్ని విని వారికి అనుగుణ్యంగా ముందుకు వెళ్తే ఎలాంటి సమస్యలంటూ ఉండవు. మొత్తమే మనం పరిహారాలు చెప్పుకున్నప్పటికీ మన జాగ్రత్తలు అంటూ కొన్ని తీసుకోవాలి. కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయిన వారు కావచ్చు, లేక ఉద్యోగం చేస్తున్న వారు కావచ్చు, ఆఫీసు నుండి బయటకు వచ్చేటప్పుడు తమకు కొన్ని వివరాలు, కొన్ని అంశాలు ఏవైతే సంబంధించకుండా ఉంటాయో అలాంటి సంబంధించిన అంశాలను కొంతమంది టేబుల్ మీద పెట్టేసి మర్చిపోయి వస్తుంటారు. కనుక అలాంటి అంశాలను కూడా జాగ్రత్తలు తీసుకోవాలి మిథున రాశి జాతకులు.
సిద్ధాంత్ గారు, మరి శని కుజుల కలయిక సందర్భంగా కర్కాటక రాశి వారు ఎటువంటి విషయాల్లో శ్రద్ధ తీసుకోవాలో చెప్తారా? కర్కాటక రాశిలో జన్మించిన జాతకులు ముఖ్యంగా అన్నదమ్ముల విషయంలో గాని, అక్కచెల్లెల విషయాల్లో గాని ఎక్కువ జాగ్రత్తలంటూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుచేతనంటే తాము తీసుకునేటువంటి నిర్ణయాలు ఒక్కోసారి తమ సోదరుడికి కొంతవరకు అనుకూలంగా ఉండకపోవచ్చు, లేక సోదరికి అనుకూలంగా ఉండకపోవచ్చు. కనుక రక్త సంబంధంలో ఉన్నటువంటి ఆ అన్నదమ్ములు గాని, అక్కచెల్లెలు గాని ఆ ఒకరి నిర్ణయాలు ఒకరికి పట్టవు. వారు తీసుకునే నిర్ణయాలు వీరికి ఇష్టం ఉండదు, వీరికి తీసుకునే నిర్ణయాలు వారికి ఇష్టం ఉండదు. కనుక ఇష్టాలనేవి ఉంటాయి. కనుక ఒక్కోసారి ఆ ఇష్టాల మధ్య పుట్టుకొస్తుంది క్రోధం అనేది. ఒక్కోసారి ఆ క్రోధం పగగా మారుతుంటుంది, పగ ప్రతీకారంగా వస్తుంది. కనుక కొన్ని జాగ్రత్తలు అంటూ తీసుకునే అవసరం ఉంది. సోదర సంబంధం నిర్ణయాల మీద గాని, లేక కొన్ని నిర్ణయాల్ని అంటే రియల్ ఎస్టేట్ సంబంధించి సరిహద్దు సమస్యలు అంటూ ఉంటాయి. అలాంటి సరిహద్దు విషయాల్లో కూడా ఎక్కువ జాగ్రత్తలు అంటూ తీసుకోవాల్సిన అవసరం కర్కాటక రాశి జాతకులు. సిద్ధాంత్ గారు, మరి సింహరాశి వారు ఈ శని కుజుల కలయిక వల్ల ఎటువంటి విషయాల్లో అవగాహన ఉండాలో చెప్తారా? ఓకే. సింహరాశిలో జన్మించిన జాతకులు ఈ శని కుజుల విషయంలో మాత్రం ఆర్థిక లావాదేవీల మీద ఎక్కువ పట్టు సాధించాలి. తమ దగ్గర డబ్బు ఎంత ఉంది, తమ ఎవరికి ఎంత ఇస్తున్నారు, ఆ ఇచ్చే సమయంలో ఏదన్నా రిటర్న్ గా ఉందా లేదా అనే విషయం, అలాగే ఎదుటి వారితో సంభాషించే విషయంలో శ్రద్ధగా గమనిస్తూ మాట్లాడాలి. పొరపాటు ఒక మాట ఎక్కువ మాట్లాడిన ఇబ్బంది, ఒక మాట తక్కువ మాట్లాడిన ఇబ్బంది. కనుక ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, అలాగే నేత్ర సంబంధ అంశాలు, దంత సంబంధమైన అంశాలు, వీటి మీద కూడా ఎక్కువ కమాండింగ్ అంటూ ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. దానితో పాటు ఫ్యామిలీ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో, తమ కుటుంబానికి సంబంధించిన అంశాలన్నీ కొన్ని ఉంటాయి. ఇలాంటి అంశాల మీద కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వివాహం కానటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో, వివాహం కానటువంటి స్త్రీలు త్వరలో వివాహం చేసుకోబోతుంటారో, ఆ వివాహం చేసుకుని శ్రావణ మాసం కనుక అయి ఉంటే, శ్రావణ మాసం తర్వాత మొదటి మాసం అంతా కూడా వారి కొత్త ఫ్యామిలీ కనుక అత్తమామలో ఉంటారు. కనుక ఆ అమ్మాయిలు ఆ అత్తమామలతో గాని, భర్తతో గాని ఆ కలిసిమెలిసి తిరిగేటువంటి స్థితిగతుల మీద కూడా కొన్ని జాగ్రత్తలు అంటూ తీసుకుని, జాగ్రత్త అంటే భయపడాల్సిన అవసరం లే, జాగ్రత్త అంటే కొన్ని శ్రద్ధ వహించి అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటే అన్నింటా కూడా అనుకూలమైన పరిస్థితులు పొందడానికి అవకాశాలు అంటూ ఉంటాయి. సిద్ధాంత్ గారు, మరి ఈ శని కుజుల కలయిక సందర్భంగా మరి కన్యా రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తారా? అసలు ఈ శని కుజులు కలవటమే కన్యారాశిలో జరుగుతుంది. కన్యారాశి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క జన్మరాశి కూడా కన్యారాశి. అంటే ఏమిటి సందిగ్ధత? ఈ నిర్ణయం తీసుకుందామా, ఆ నిర్ణయం తీసుకుందామా, ఇటు పోదామా, అటు పోదామా, వీరితో మాట్లాడదామా, వారితో మాట్లాడదామా, వారితో మాట్లాడితే వీరికి కోపం వస్తుంది, వీరితో మాట్లాడితే వారికి కోపం వస్తుంది, ఇద్దరితో మాట్లాడితే మూడో వ్యక్తి కోపం వస్తుంది, ఇద్దరితో మాట్లాడకపోతే మనకే కోపం వస్తుంది, మనకే బాధ ఇస్తుంది, మనకి ఏదో తెలియనటువంటి ఒక భయము, భ్రాంతి, ఆందోళన, అనిశ్చితి, ఎన్నైనా రకరకాల మాటలు ఉంటాయి. కనుక ఏదైనా సరే కొంతవరకు అనిశ్చితి అనేది మానసికంగా, శారీరకంగా ఉంటుంది. కనుక ఇలాంటి వాటి మీద కొంచెం కంట్రోల్ అంటూ ఉండాలి. కనుక శనికుజుల ప్రభావం వల్లనే ఇలా ఉంది. కాబట్టి దీని గురించి మనం భయపడాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు. మన ఇష్టదేవాన్ని మనం ప్రార్థించుకుంటూ ఉండాలి. కనుక అలాంటి మనస్తత్వం ఈ కన్యారాశి జాతకులకు వస్తుంది కనుక ధైర్యంగా ఎవరితో అనవసరంగా కలహాలకు వెళ్లకుండా, వారేదో ఒక మాట అన్నారు, మనకు కోపం వచ్చింది, మనం ఒక మాట అన్నా కనుక చిరికి గాలివానగా మారడానికి అవకాశాలు ఉంటాయి. కనుక ఈ శనికుజుల వల్ల అనిశ్చితి ఏర్పడుతుంది కనుక ఆ అనిశ్చితి మానసికంగా ఉంటుంది కనుక సరైన నిర్ణయాలను సక్రమంగా తీసుకుంటూ సరైనటువంటి అవగాహనతో ముందుకు వెళుతూ ఉంటే ఇబ్బందులు ఏముండవు. ఈ విషయాన్ని కన్యారాశి జాతకులు గమనించాలి. మిగిలిన రాశుల యొక్క ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహబలం కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందామండి. మిగిలిన రాశుల యొక్క ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహబలం కార్యక్రమంలో ఒక చిన్న విరామం. శ్రీ గాయత్రి మొక్కలోనే సంచలనాల పోయట్రీ, మొక్కలోని విజయాల జామెట్రీ, ఆత్మిక ఇంటర్ విద్యాధినేత్రి, పోటీ పరీక్షల విజయధాత్రి, అమ్మా నాన్నలు విద్యార్థులకై మూర్తి భవించిన మైత్రి. శ్రీ గాయత్రి, శ్రీ గాయత్రి, శ్రీ గాయత్రి, శ్రీ గాయత్రి. గురక, అతి నిద్ర మరియు
మరియు ఊబకాయంతో బాధపడుతున్నారా? గురక నుండి విముక్తి కోసం స్లీప్ కేర్ సెంటర్, శ్వాస హాస్పిటల్, టీటీడీ ప్రక్కన, హిమాయత్ నగర్, హైదరాబాద్. వివరాలకు 9676760000 శ్వాస.com. ఇది మీ నగలు కదూ. వీటిని చెరుకూరు స్వర్ణాంజలిలో కొన్నాను. చెరుకూరి స్వర్ణాంజలియా? చెరుకూరు స్వర్ణాంజలి మా కాలం నాటి 91.6 కేడిఎం స్వచ్ఛమైన ఆభరణాలు ఇవ్వడంతో పాటు జీవితకాలం 100% బంగారం నుండి నగదుకు మార్చుకునే గ్యారంటీ ఇచ్చేసాం. చెరుకూరి గ్రూప్, అసలు భద్రం, అధిక లాభం. రైతన్న బలమే ఫాల్కన్, సిరులిచ్చే జలమే ఫాల్కన్, పంపుల్లో మన్నిక ఫాల్కన్, రైతన్న ఎన్నిక ఫాల్కన్, రైతన్న జీవితమే సుఖమయమయ్యేనా. ఫాల్కన్ ఇది పంపు కాదు, పాతాళ గంగ. పరబ్రహ్మ శ్రీ సాయి, పరమశివుడు శ్రీ సాయి, పరబ్రహ్మ శ్రీ సాయి, పరమశివుడు శ్రీ సాయి, భక్తుల కోసం భూమికి వచ్చిన కరుణామయుడు సాయి. సద్గురు సాయి లీలలు ప్రతి గురువారం రాత్రి 8 గంటలకు, తిరిగి ఆదివారం మధ్యాహ్నం 1:30 మీ భక్తి టీవీలో. ప్రతి క్షణం మనం వెచ్చించినా కూడా ఇంకా మిగిలి ఉండేటువంటిది విష్ణు కథ. ఏ కథల్లో పుణ్యశ్లోకుడు హరి చెప్పబడతాడో ఆ కథలే కథలు. విశ్వవ్యాపకుడైన శ్రీ మహావిష్ణువు తత్వ ఆవిష్కరణ కార్యక్రమం శ్రీ విష్ణు కథామృతం శుక్ర, శని, ఆదివారాలలో రాత్రి 8:30 మీ భక్తి టీవీలో. విరామం తర్వాత గ్రహబలం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సిద్ధాంత్ గారు, మరి ఈ శనికుజుల కలయిక వల్ల తులారాశి వారు ఎటువంటి విషయాలు ఆసక్తి కనబరుస్తారో చెప్తారా? తప్పకుండా. తులారాశిలో జన్మించినటువంటి జాతకులు ముఖ్యంగా ఈ శనికుజుల యొక్క కలయిక వారికి 12వ స్థానంలో జరుగుతుంది. 12వ స్థానం అంటే ఖర్చు స్థానం జరుగుతుంది కనుక జూన్ 21వ తేదీ నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు ఉన్నటువంటి మధ్య కాలంలో కొన్ని జాగ్రత్తలు ఖర్చు మీద ఉండాలి. ఖర్చు విషయంలో వరకు సరైన అవగాహన ఉండాలి. అనవసరమైన ఆలోచన ఉండకూడదు. ఒక ఆర్థిక సంబంధమైనటువంటి ఖర్చు మాత్రమే కాదు, మనం ఎవరైనా ఒక మాట అంటుంటే ఆ మాట వలన తిరిగి వారికి ఎలాంటి సమస్యలు రాబోయే రోజుల్లో వస్తాయి అనేటువంటి అంశాల మీద కూడా ఉంటాయి. ఒక్కోసారి కేవలం అవతల వారిని ఏదో ఈశ్వరించుకుంటూ మాట్లాడటమో, లేకపోతే వారిని విమర్శిస్తూ మాట్లాడటమో ఏదో చేస్తూ ఉంటారు తులారాశి జాతకులు. ఆ విధంగా చేసిన కారణంగా దాని యొక్క ప్రభావం అప్పుడు చూపకపోయినప్పటికీ తదుపరి కొన్ని రోజుల తర్వాత దాని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. కనుక వీలైనంత వరకు తమకు తాము కంట్రోల్ అవుతూ తమ ఖర్చుని, తమ మాటల్ని చాలా వరకు నెమ్మదిగా తగ్గించుకుంటూ ఉండాల్సిన అవసరం ఉందని, అంటే ఆ వాగ్ధోరణి తగ్గించుకుండాలి. ఆర్థిక స్థితిగతుల్ని గమనించి ఆ ధన వ్యయాన్ని కొంచెం కంట్రోల్ చేసుకుంటూ రావాల్సిన అవసరం ఉందని తులారాశి జాతకులు గమనించారు. సిద్ధాంత్ గారు, మరి ఈ శనికుజుల కలయిక వల్ల వృశ్చిక రాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తారా? ముఖ్యంగా వృశ్చిక రాశి వారైతే ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం నిద్ర లేచిన మొదలుకొని రాత్రి పడుకోబోయేంత వరకు ప్రతి దాంట్లో, ప్రతి అంశంలో, అంటే లాభ సంబంధన అంశాలు. లాభం అంటే ఏమిటి? ఒక సినిమా హాల్కి వెళ్తాం, టికెట్ దొరకలేదు, లాభం లేదు. బస్టాండ్కి వెళ్ళాం, టికెట్ దొరకలేదు, లాభం లేదు. ఆ లాభం లేదు అంటే ఇక్కడ డబ్బు రావటం కాదు, తాము వెళ్ళినటువంటి పని కాకుండా పోవటమే. కనుక లాభం లేదు అని ఏదైతే అనుకుంటామో ఆ లాంటి లాభస్థానంలోనే శనికుజుల కలయిక జరుగుతుంది. కనుక ముఖ్యంగా ప్రతి విషయంలో కూడా వృశ్చిక రాశి జాతకులు, అన్ని రాశుల కంటే వృశ్చిక రాశి జాతకులే, నిద్ర లేచిన ముందుకు రాత్రి పడుకోబోయేంత వరకు ప్రతి విషయంలో కూడా వారికి లాభం ఉంటూ ఉంటుంది. ప్రతి ఒక్కరు, ఒక వృశ్చిక రాశి వారికే కాదు, ప్రతి రాశి వారికి కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తాం, ప్రతి చోట ₹1 లాభం రావాలనో, ప్రతి విషయం మనకు అనుకూలం కావాలనో, కనుక అక్కడ అనుకూలము లేదని మనం లాభంగా మనం మాట్లాడుకున్నాం. కనుక ఏవైతే అనుకూలంగా వస్తూ ఉంటే అవన్నీ లాభాలు.
కనుక అవన్నీ లాభాలకి రాకుండా ఉండాలంటే అవన్నీ ప్రతికూలం అవడానికి అవకాశాలు ఉంటాయి. కనుక ప్రతికూల వాతావరణం ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంటుంది కనుక అలాంటి ప్రతికూల వాతావరణం అనుకూల వాతావరణంగా మరల్చుకోవాలంటే చాలా జాగ్రత్తగా ఆచితూచి పావులు కదుపుతూ ఉండాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు, తొందరపడి ఎవరిని నిందించకూడదు. ఇలాగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే వృశ్చిక రాశి వారి జాతకులు కొంతవరకు పరోక్షంగా అనుకూల ఫలితాలు ఉండడానికి అవకాశాలంటూ ఉంటాయి. సిద్ధాంత గారు, మరి ధనురాశి వారు ఈ కుజశనుల కలయిక తరువాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారా? ధనురాశిలో జన్మించిన జాతకులు ముఖ్యంగా వారికి దశమ స్థానంలో, 10వ స్థానంలో, రాజ్యస్థానంలో, పరిపాలనా స్థానంలో కుజశనుల కలయికతో కలిగిన సంచారం జరుగుతూ ఉంది. కనుక ఆగస్టు నెల 4వ తేదీ వరకు, అంటే జూన్ 21వ తేదీ తర్వాత ఆగస్టు నెల 4వ తేదీ వరకు ప్రతి అంశంలో కూడా మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఈరోజు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం, మనం ఎవరితో మాట్లాడాలనుకుంటున్నాం అంటే వృశ్చిక రాశి వాళ్ళలాగే ధనురాశి జాతకులు కూడా. అయితే ఈ ధనురాశి జాతకుల్లో పరిపాలన, అడ్మినిస్ట్రేషన్, దీనికి సంబంధించిన అంశాల మీద వంట చేస్తూ ఉంటున్న గృహిణి వంట చేసే సమయంలో ఒక్కోసారి గ్యాస్ కి సంబంధించిన కొన్ని జాగ్రత్తలు ఉంటుంటాయి. అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వంట చేసే ముందు అక్కడ పాలు పెట్టేసి నేరుగా వచ్చేస్తారు, టీవీ దగ్గర కూర్చుంటారు, ఏదో ప్రోగ్రామ్ వస్తుంటుంది, పాలు పొంగిపోతుంటాయి. పాలు పొంగి ఒకసారి గ్యాస్ ఆ ఫ్లేమ్ ఆగిపోతుంది, ఆ తర్వాత గదంతా గ్యాస్ లీక్ అయిపోతుంది. కనుక ఏదైనా సరే ప్రతి విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, శ్రద్ధ తీసుకోవాలి. ఇది భయపెట్టడం కాదు, కొన్ని జాగ్రత్తలు చెప్పడం వరకు మాత్రమే. అలాంటి జాగ్రత్తలు తీసుకుని ఉంటే అది ఆరోగ్య సంబంధం కావచ్చు, సంతాన సంబంధం కావచ్చు, గృహ సంబంధం కావచ్చు, గృహిణిగా తమ బాధ్యత నిర్వహించేటువంటి వారు ఉంటారు కనుక వారికి సంబంధించిన అంశాలు కావచ్చు, ఏదైనా సరే ప్రతి విషయంలో కూడా కొంత అప్రమత్తత, జాగ్రత్త అనేది ధనురాశి జాతకులకి ఎంతైనా అవసరం. సిద్ధాంత్ గారు, మరి ఈ కుజశనుల కలయిక వల్ల మకర రాశి వారు ఎటువంటి విషయాల్లో శ్రద్ధ పాటించాలో చెప్తారా? మకర రాశిలో జన్మించిన జాతకులు తండ్రి సంబంధంగా ఒక్కోసారి తండ్రి కొడుకుల మధ్య, లేకపోతే తండ్రి సంబంధమైనటువంటి వ్యక్తులకి తమకు మధ్య, బాబాయిలు గాని, పెదనాన్నలు గాని, లేక వారి వారి ఆస్తులు గాని, అంతస్తులు గాని, ఏదైనా తండ్రితో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాల్లో ఒక్కోసారి పొరపాటున తండ్రిని ఇతను ఎదిరించవచ్చు. లేక తండ్రి ఒక మాట అనగానే తండ్రి అన్నాడని చెప్పి అలిగి వెళ్లిపోయేవారు ఉంటారు. కనుక తండ్రి సంబంధంగా కొన్ని నిర్ణయాలు అనేవి కొద్దిగా యాంటీగా ఉండడానికి అవకాశం ఉంటుంది కనుక భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తలు తీసుకుంటూ తగిన తండ్రి అన్నాడు, ఆయన కోపం చన్నాడేమో, సారీ చెప్పేసుకుందాం అనేటువంటి ధోరణిలోనే ముందుకు వెళ్తూ ఉండాలి. కనుక ఇలాంటి అంశాల మీద జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతో పాటు తండ్రి పిత్రార్జితంగా ఉన్నటువంటి ఆస్తులు ఏవైనా ఉన్నా వాటికి ఏదైనా చిన్నపాటి సమస్యలు వస్తే ఆ సమస్యలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరి ద్వారా వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, అలాంటి విషయాలు కూడా కొన్ని తెలుసుకుని తద్వారా కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని కూడా గమనించాలి. సిద్ధాంత్ గారు, ఈ శని కుజుల కలయిక ప్రభావం వల్ల కుంభరాశి వారు ఎటువంటి విషయాల్లో అప్రమత్తత పాటించాలో చెప్తారా? ఓకే. కుంభరాశి జాతకులు డ్రైవింగ్ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అదే బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు చిట్ట చివరి సీట్లు ఉంటాయి, లాస్ట్ సీట్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకండి, ముందు సీట్లకు ప్రాధాన్యత ఇవ్వకండి. జస్ట్ ఒక ఉదాహరణ మాత్రమే. మధ్యలో ఉండేటువంటి సీట్లకే ప్రాధాన్యత ఇవ్వండి. ఏదైనా చిన్నపాటి ఇబ్బంది జరిగినా ప్రతి ఒక్క కుంభరాశి జాతకులు మాత్రమే. ఏమంటే కుంభరాశి జాతకులు చెప్తున్న మధ్య మిగతా రాశులు వెనక్కి కూర్చుంటే ఇబ్బంది లేదా అంటే ఇబ్బంది 99.9% ఉండదు. కానీ కుంభరాశి జాతకులు వెనకాల కాకుండా, ముందు కాకుండా మధ్య ఉన్నటువంటి సీట్లకి ఎక్కువ కేటాయించడానికి ప్రయత్నించండి. కానీ దీంతో పాటు వాహన చోదకంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. వైద్యులకు సంబంధించిన నిర్ణయాలు కొంతమంది ఇస్తుంటారు కనుక పేషెంట్స్ ఎవరైనా ఉంటే అలాంటి పేషెంట్స్ కూడా వైద్య నిర్ణయాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. మంచి అనుకూల పరిస్థితులు పొందడానికి మహామృత్యుంజయ మంత్రాన్ని కూడా నిత్యం పఠిస్తూ ఉండడానికి ప్రయత్నించండి. ఎక్కువ ప్రతి సోమవారం కూడా ఈశ్వర దర్శనం చేసుకోవడం కూడా ప్రయత్నం చేస్తూ ఉండండి కుంభరాశి జాతకులు. సిద్ధాంత్ గారు, మరి ద్వాదశ రాశిలో చివరిదైన మీనరాశి వారు ఈ కుజశనుల కలయిక వల్ల ఎటువంటి విషయాల అవగాహన కలిగి ఉండాలో చెప్తారా? ఓకే. ఇక చివరి రాశి అయినటువంటి మీన రాశి జాతకుల్లో భార్యాభర్తల మధ్య సంయోగం ఉండాలి. తొందరపడి భర్త శ్రీమతినన్న, శ్రీమతి శ్రీవారినన్న ఆ ఇద్దరి మధ్య కీచులాటలు రాకూడదు. ఒకవేళ కీచులాటలు వస్తే అవి చిరికి గాలివానగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈమె పుట్టింటికి పోవటము, లేక ఆయన అలిగి ఇంకో చోటుకు వెళ్లటము. కనుక ఆ శ్రీమతి శ్రీవారు మధ్య కాంబినేషన్ ఏదైతే ఉందో అలాంటి కాంబినేషన్ చక్కగా 3 పువ్వులు 36 కాయలుగా ఉండాలి తప్ప 3 పువ్వులు 0 లాగా ఉండకూడదు. కనుక చిన్నపాటి లోపం వచ్చినా ఒకరినొకరు దూషించుకోకుండా సంయమనం పాటిస్తుండాల్సిన అవసరం ఉంది. అలాగే వివాహం కాబోతున్న వారు కూడా రాబోయేటువంటి జంటతో ఈ
జూన్ 21వ తేదీ నుంచి ఆగస్టు 4వ తేదీ మధ్యకాలంలో మాట్లాడే సమయంలో కావచ్చు, లేక లాలించే సమయంలో కావచ్చు, పాలించే సమయంలో కావచ్చు, ఏదైనా కూడా కొంత సమయం పాటిస్తూ ముందుకు వెళ్ళగలిగితే చక్కటి శుభకరమైనటువంటి వాతావరణం అంతా ఉంటుందని బర్లగుద్ది ఘంటాపదంగా చెప్పవచ్చు. సిద్ధాంతి గారు, మరి నిన్నటి కార్యక్రమంలో మీరు చెప్పారు కదా, ఈ రోజు ఒక అద్భుత పరిహార మార్గం చెప్తానని, చెప్తారా? తప్పకుండా. ఈ రోజే భాను కృత్తిక, ఆదివారం కృత్తిక నక్షత్రం వచ్చినటువంటిది భాను కృత్తిక. అయితే ముఖ్యంగా ఈ భాను కృత్తిక అంటే ఒక విశేషమైనటువంటి స్థితి తమిళనాడు ప్రాంతంలో ప్రత్యేకంగా చేస్తారు. అయితే మంగళవారం అమావాస్య కూడా వస్తున్నది, భౌమి అమావాస్య. కనుక భాను కృత్తిక, భౌమి అమావాస్య, ఆదివారం కృత్తికా నక్షత్రము, మంగళవారం అమావాస్య, ఈ రెండు కూడా శనికుజర ప్రవేశానికి ముందే జరగబోతున్నటువంటి అంశాలు. దీనికి మనం ఏం చేయాలి అంటే, ప్రతి ఒక్కరికి ఈ శనికుజర ప్రవేశం ఒక్కొక్క రాశిలో జరుగుతుంటుంది కనుక ఈ చిన్నపాటి పరిహారాన్ని ప్రతి ఒక్కరూ చేయడానికి ప్రయత్నం చేయండి. మంగళవారం అమావాస్య ఆ రోజు ఏం చేయాలి? ఒక తెలుపు రంగు వస్త్రం తీసుకోండి. పాత వస్త్రమైనా పర్వాలే, నూతన వస్త్రం అవసరం లేదు. దానిలో ఒక అరపిడికిలి గోధుమలు, అరపిడికిలి కందులు, అంటే కనీసం ఒక 20 గ్రాములు 25 గ్రాముల గోధుమలు, 20 నుంచి 25 గ్రాముల కందులు, ఈ రెండు కూడా మూట కట్టండి. సహజంగా సాంబార్ చేయాలంటే మనం చింతపండు రసం ఉంటుంది, చిక్కగా కాకుండా మామూలుగా మరీ అంత చిక్కగా కాకుండా. అలాగే చింతపండు రసం ఎట్లా సాంబార్లోకి తయారు చేసుకుంటాం కనుక అలాంటి రసాన్ని ఒక 100 ml తీసుకుని ఒక పాత్రలో, ఆ 100 ml తీసుకున్నటువంటి ఆ చింతపండు నీళ్లలో మరీ గుజ్జక్కర్లే, మరీ పల్చగా కాక్కర్లే, కొంచెం నోట్లో వేసుకొని పుల్ల పుల్లగా ఉండాలి. అలాగా పుల్ల పుల్లగా ఉన్నటువంటి ఆ నీటిలో ఈ తెలుపు వస్త్రంలో కట్టినటువంటి గోధుమలు, కందులున్నాయి కదా, ఇది నానబెట్టండి. ఇది ఎప్పుడు నానబెట్టాలి? మంగళవారం అమావాస్య ఉదయం 10 గంటల్లో గాని 12 గంటల లోపల నానబెట్టండి. బుధవారం మధ్యాహ్నం వరకు నానబెట్టండి. బుధవారం మధ్యాహ్నం తర్వాత ఏం చేయాలి? ఆ కందుల్ని, ఈ గోధుమల్ని మూట విప్పండి. ఈ కందుల్ని, గోధుమల్ని ఖాళీ స్థలం ఎక్కడైతే ఉంటుందో ఆ స్థలంలో చల్లండి. భాగ్యనగరంలో అయితే ఖాళీ స్థలంలో కూడా పార్కులు ఉంటాయి కనుక ఎక్కడో చోట ఖాళీ స్థలంలో అట్లా చల్లేసేయండి. మొక్కలు మొలిచే అవకాశం ఉంటాయి. మరి ఈ క్లాత్ ని ఏం చేయాలి? క్లాత్ ని ఎండబెట్టండి. ఎండబెట్టిన తర్వాత ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత ఏం చేయాలి? ఆరిపోయిన తర్వాత దానిపైన కొంచెం కర్పూరం వేయండి. కర్పూరం వేసి మంట మండించండి. మంట మండిస్తే ఏమవుతుంది? మసి అయిపోతుంది. మసి అయిపోయిన తర్వాత ఆ మసి జాగ్రత్తగా తీసుకోండి. దాంట్లో కొన్ని కొబ్బరి నూనె చుక్కలు అంటూ వేయండి. ఆ కొబ్బరి నూనె చుక్కలు వేసినటువంటి దాన్ని ఏం చేయాలంటే ఆగస్టు నెల 4వ తేదీ వరకు వచ్చేటువంటి అన్ని రోజులలో రోజు కనీసం జస్ట్ ఒక మధ్య వేలు ఏదైతే ఉంటుందో ఈ మధ్య వేలు కాకుండా మిగిలినటువంటి వేలు, ఈ వేలు గాని ఈ వేలు గాని వేలు మధ్యమాంగులి కాకుండా మిగిలిన ఏ వేలుతో అయినా సరే కొద్దిగా తీసుకొని ఈ కంఠం దగ్గర అట్లా తిలకం ఏదైతే పెట్టుకుని ఉంటామో, గంధం ఏదైతే పెట్టుకుంటామో అలాగ పెట్టుకోవడం ప్రయత్నం చేయండి. కనుక మంగళవారం మధ్యాహ్నం లోపల పిడికెడు, అరపిడికెడు కందులు, అరపిడికెడు గోధుమలు, ఈ రెండు ఒక తెలుపు వస్త్రంలో మూట కట్టండి. ఆ వస్త్రాన్ని చింతపండు రసంలో ఉన్నటువంటి దాంట్లో, కొత్త చింతపండు అయినా సరే, పాత చింతపండు అయినా సరే, ఏదైనా సరే, పాత్ర ఏదైనా పర్వాలేదు, దాంట్లో నానబెట్టండి. బుధవారం మధ్యాహ్నం వరకు నానతాయి. బుధవారం మధ్యాహ్నం తర్వాత మూట విప్పండి. నానినటువంటి కందులని, నానిన గోధుమల్ని వెదజల్లండి ఖాళీ ప్రదేశాలలో. ఆ గుడ్డను ఆరబెట్టండి. ఆ తర్వాత రోజు కావచ్చు, మూడో రోజు కావచ్చు, ఎప్పుడైనా సరే, గురువారం గాని శుక్రవారం ఎప్పుడైనా బాగా ఆరిన తర్వాత ఆ క్లాత్ ని మడిచి ఒక చిన్న పల్లెంలో, స్టీల్ పల్లెం గాని, రాగి పల్లెం గాని, ఇత్తడి పల్లెం గాని, ప్లాస్టిక్ కాకుండా తగలబడిపోతుంది కనుక దాంట్లో కొంచెం కర్పూరం వేయండి. కర్పూరం వేసి మండించండి. మండించిన తర్వాత బాగా మసి అయిపోతుంది నల్లగా. ఆ మసిలో కొద్దిగా కొబ్బరి నూనె చుక్కలు వేయండి, డ్రాప్స్ వేయండి. ఇంట్లో ఎవరైనా పెట్టుకోవచ్చు, ఒక్కరైనా పెట్టుకోవచ్చు, యజమాని పెట్టుకోవచ్చు, లేకపోతే యజమానురాలు పెట్టుకోవచ్చు. అందరూ పెట్టుకోవాలంటే చాలా కావాలి కదా, గుడ్డ అనుకోవచ్చు, క్లాత్ అవసరం లేదు. ఇంట్లో ఒక్కరు పెట్టుకున్నా చాలు. అన్ని రోజులు రావాల్సిన అవసరం లేదు. కనీసం మొదటి వారానికి అయిపోయింది అనుకోండి, దిగులు పడాల్సిన అవసరం లేదు. మేము దాదాపు 10 పేటలు వేసి క్లాత్ మడిచి మేము కట్టుకుంటామని అంటే కట్టుకోవచ్చు, ఇబ్బంది అంటే ఏం లేదు. జూన్ నెల 21వ తేదీ దగ్గర నుంచి ఆగస్టు 4వ తేదీ మధ్యకాలం వరకు మాత్రమే దీన్ని అప్పుడప్పుడు రోజు నిత్యం ధరించకపోయినప్పటికీ కూడా మధ్య మధ్యలో కొన్ని వారాల్లో ఏ వారమైనా ధరిస్తూ ఉండండి. కానీ మీరు ఆ ధారణ చేసే సమయంలో మధ్య వేలుతో మాత్రం ఆ గంధంలాగా మనం పెట్టుకుంటాం కనుక దాన్ని మధ్య వేలుతో మాత్రం
పెట్టుకోకండి. మధ్య వేలు కాకుండా మిగిలినటువంటి వేలతోనే పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే సహజంగా మిగిలిన వేలతో ఎక్కువగా బొట్టన వేలు పెట్టుకోం కనుక ఈ చూపుడు వేలు ఏదైతే ఉంటుందో ఆ చూపుడు వేలు కానీ చిటికిన వేలు కానీ కనుక వీటితో పెట్టుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. ఈ విధంగా చేస్తే శనికుజుల యొక్క సంఘర్షణ దుష్ప్రభావాన్ని చాలా వరకు తగ్గించుకున్న వారు అవుతారు. సిద్ధాంతి గారు ఈ రోజు కార్యక్రమంలో ద్వాదశ రాశుల ఫలితాలతో పాటు ఒక అద్భుత పరిహార మార్గాన్ని చెప్పారండి. ధన్యవాదాలు. శుభం. ఈనాటి గ్రహబలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల ఫలితాలని ఒక అద్భుత పరిహార మార్గాన్ని తెలుసుకున్నారు కదా. రేపటి గ్రహబలం కార్యక్రమంలో సిద్ధాంతి గారు మీ జాతక సమస్యలకు పరిష్కార మార్గాలతో పాటు వివిధ రకాల సమస్యలకు సంబంధించిన పరిహార మార్గాలను కూడా తెలియజేయబోతున్నారు. ఇది ఈనాటి గ్రహబలం కార్యక్రమం. రేపటి గ్రహబలం లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.